మొన్న మే 31 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి తెలుగులో. అంటే గత నెల రోజులుగా సరిగ్గా సినిమాలు లేక థియేటర్లు మూసేశారు. ఒకేసారి 3 సినిమాలు దండయాత్ర. దాంట్లో విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ బాగా బజ్ ఉన్న సినిమా, మాస్ సినిమా. రెండవది వచ్చేసి ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష. మూడోది వచ్చేసి కార్తికేయ గుమ్మకొండది బజే వాయువేగం. 3 వచ్చాయి. నేను 3 చూశాను. శుక్రవారం ముందు బజ్ ఉన్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూశాను. శనివారం గమ్ గమ్ గణేష చూశాను. ఆదివారం ఇది బజే వాయువేగం చూశాను. ఇక చూస్తే అంటే నాకు అంటే నేను బాగా హోప్స్ పెట్టుకున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నాకు అస్సలు నచ్చలేదు. తలనొప్పి వచ్చింది ఆ సినిమా. మాస్ సినిమా అంటే ఒకటి ఆంధ్ర స్లాంగ్, ఇది అంటే కోస్తాంధ్ర గోదావరి జిల్లాల స్లాంగ్ ఒక సినిమా. ఈ గమ్ గమ్ గణేష వచ్చేసి రాయలసీమ స్లాంగ్తో రాయలసీమ బ్యాక్డ్రాప్. ఈ బజే వాయువేగం వచ్చేసి తెలంగాణ స్లాంగ్, తెలంగాణ బ్యాక్డ్రాప్. సో 3 ఏరియాలు. ఒక ఉత్తరాంధ్ర సినిమా ఏదైనా వచ్చిందే స్లాంగ్తో బాగుండేది. 4 ఏరియాలు కవర్ అయ్యి ఉండేది. సో ఈ 3 నాకైతే ఏమంటారు మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అస్సలు నచ్చలేదు. అది వద్దని చెప్తాను, చూడొద్దని చెప్తాను. అది ఒకవేళ చూస్తే మాసెస్ ఏమన్నా ఇంకా మగవాళ్ళు ఏమన్నా చూస్తే చూడవచ్చు, కానీ ఫ్యామిలీస్, ఆడపిల్లలు, యూత్ దూరంగా ఉండడం మంచిది ఈ సినిమాకు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి. ఇక నెక్స్ట్ వచ్చి గమ్ గమ్ గణేష. గమ్ గమ్ గణేష నేను అంటే జబర్దస్త్ ఇమాన్యుయల్ అండ్ ఆనంద్ దేవరకొండ ఉంటే క్రైమ్ కామెడీ కదా, కామెడీ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కామెడీ అంతగా లేదు. కానీ ఉన్న 3 సినిమాల్లో కంపేర్ చేసుకుంటే కొద్దిగా గొప్ప కామెడీ ఉంది. కొద్దిగా వెన్నెల కిషోర్ కామెడీ. సినిమా కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది గమ్ గమ్ గణేష. సెకండ్ హాఫే కొద్దిగా గాడి తప్పింది ఆ సినిమా కూడా. సో సెకండ్ ఆప్షన్ ఇది మనకు, ఏది మన గమ్ గమ్ గణేష. ఇక మూడోది వచ్చేసి బజే వాయువేగం. సర్ప్రైజింగ్గా నాకు ఈ సినిమానే నచ్చింది 3. సినిమా అంతా బాగుంది. ఒక సెకండ్ హాఫ్లో ఒక అరగంట పాటు కొద్దిగా యాక్షను, కొద్దిగా ట్విస్ట్ రివీలింగ్, అక్కడ కొంచెం హరీబరీ అయ్యింది, లాజికల్ అయింది. కానీ బట్ మిగతా సినిమా అంతా రేసీగా, కామెడీ ఏం లేకుండా సీరియస్ ఎమోషన్, ఒకటే పాయింట్, ఒకటే కంటెంట్ పెట్టుకొని మంచిగా వెళ్ళారు. సో ఈ 3 అంతంత మాత్రమే. బట్ అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పక్కన పెట్టేయండి. ఇంకా మిగతా 2 గమ్ గమ్ గణేష అండ్ దీంట్లో కామెడీ కావాలంటే గమ్ గమ్ గణేష కొద్దిగా గొప్ప, లేదు మన కొద్దిగా సీరియస్ ఫిల్మ్, ఇంటెన్స్ ఫిల్మ్ కావాలంటే బజే వాయువేగం, లేదు పక్కా మాస్ సినిమా కావాలి, ఐటమ్ సాంగ్స్, డాన్సులు కావాలి అంటే కానీ, ఫైట్లు, డైలాగులు కావాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో నాకు వచ్చేసి నా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బజే వాయువేగం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి గమ్ గమ్ గణేష, థర్డ్ ఆప్షన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో అది ఓకే, బాయ్.